డియర్ ఫ్రెండ్స్, భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా సరికొత్త పాలసీ బీమా కవచ్ టేబుల్ నెంబర్ 887ని ప్రవేశపెట్టింది. మరి ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది, సావరెన్ గ్యారంటీ ఉంటుంది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి పాలసీదారులకు, కస్టమర్లకు క్లెయిమ్ సెటిల్మెంట్ ఇవ్వటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం మోర్టాలిటీ రేట్ని బట్టి ప్రీమియం తీసుకుంటాం కాబట్టి అలాగనే పాలసీ క్లెయిమ్స్ సెటిల్ చేయటం ఉంటుంది. ప్రారంభ తేదీ 3 డిసెంబర్ 2025. ఈ పాలసీలో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేందో మనం తెలుసుకుందాం. దీంట్లో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, పాలసీ ప్రత్యేకతలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈ పాలసీలో తక్కువ ప్రీమియం మరియు ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కనీస బీమా మొత్తం 2 కోట్లు, గరిష్ట బీమా మొత్తం నో లిమిట్. అండర్ రైటింగ్ రూల్స్ని బట్టి ఎంతైనా మనం బీమా తీసుకోవచ్చు. కనీస వయస్సు 18 ఇయర్స్, గరిష్ట వయస్సు 65. లాస్ట్ బర్త్డే ఎల్బిడి అంటే లాస్ట్ బర్త్డే అంటే 65 ఇయర్స్ 11 మంత్స్ 29 డేస్ వరకు మనం తీసుకోవచ్చు ఈ పాలసీ. సమ్ అష్యూర్డ్ ఆప్షన్స్ చూసినట్లయితే దీంట్లో 2 ఉన్నాయి. లెవెల్ సమ్ అష్యూర్డ్, పాలసీ అయిపోయే వరకు ఒకటే బీమా ఉంటుంది. ఫస్ట్ ఎంత తీసుకుంటామో అది. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కూడా ఉంటుంది. రెండోది మొదటి 5 సంవత్సరాలు సేమ్ ఉంటుంది. ఆ తర్వాత 6 నుంచి 15 వరకు ప్రతి సంవత్సరం 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ పెరుగుతా పోతుంది. అంటే 2 కోట్ల ప్రీమియం, మనం 2 కోట్ల పాలసీ తీసుకుంటే ప్రతి సంవత్సరం 20 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతా పోద్ది 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరం వరకు. ఈ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ చూసినట్లయితే 3 రకాలుగా ఉంటాయి. అది రెగ్యులర్ ప్రీమియం పేమెంట్, సింగిల్ ప్రీమియం పేమెంట్, మూడోది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్లో 5 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. పాలసీ టర్మ్ చూసినట్లయితే ప్రీమియం పేమెంట్ సింగిల్ ప్రీమియం అయితే మినిమం 10 ఇయర్స్ పెట్టుకోవాలి పాలసీ. లిమిటెడ్ ప్రీమియం అయితే 5 సంవత్సరాలు ఉంటే 10 పెట్టుకోవాలా, మినిమం 10 ఉంటే 15 ఉంటే 20. అదే రెగ్యులర్ అయితే 10 ఇయర్స్ మినిమం పెట్టుకోవాలా. మ్యాక్సిమం టర్మ్ మాత్రం 82 ఇయర్స్ వచ్చే వరకు మ్యాక్సిమం టర్మ్ మనం తీసుకోవచ్చు ఈ పాలసీలో. ఉదాహరణతోటి ఈ పాలసీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వయస్సు 28 సంవత్సరాలు అనుకుందాం. బీమా మొత్తం 2 కోట్లు. ప్రీమియం కట్టే విధానం రెగ్యులర్. పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు అనుకుందాం. ఇది మేల్, నాన్ స్మోకర్ ఈ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. ఏజ్ 28 ఇయర్స్ అయినప్పుడు దీనికి ఇయర్లీ ప్రీమియం కేవలం 1400-800 మాత్రమే పడుతుంది 2 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్కి. మరి 15 సంవత్సరాలు పేమెంట్ చేయాలి. మెచ్యూరిటీ నాటికి అమౌంట్ ఏమీ రాదు, ఎందుకంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి హై ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ డెత్ జరిగితే మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. దీన్ని 3 ఆప్షన్స్ చూసి డెత్ క్లెయిమ్ సెటిల్ చేయాలని ఉన్నది. ఒకటి ఏంటంటే 7 times ఆఫ్ యాన్యువల్ ప్రీమియం, ఆర్ 105% ఆఫ్ టోటల్ ప్రీమియం పెయిడ్, ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్, అబ్సల్యూట్ సమ్ అష్యూర్డ్. ఏది ఎక్కువ అయితే అది ఇవ్వటం జరుగుతుంది నామినీకు. విచెవర్ ఈజ్ హయ్యర్ ఈ మూడిట్లో. జనరల్గా 7 times అంటే 1,03,600 అవుతుంది. అదే 105% ఆఫ్ టోటల్ ప్రీమియం పెయిడ్ అంటే 1,55,400 అవుతుంది. మరి బేసిక్ సమ్ అష్యూర్డ్, అబ్సల్యూట్ సమ్ అష్యూర్డ్ అంటే 2 కోట్లు అవుతుంది. కాబట్టి నామినీకి 2 కోట్లు ఇవ్వటం జరుగుతుంది. 2 కోట్లు ఎక్కువ కాబట్టి ఈ మూడింట్లో. హై సమ్ అష్యూర్డ్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి డెత్ జరిగినా కుటుంబానికి పూర్తి ఆర్థిక రక్షణ ఉంటుంది. ఇంకో ఉదాహరణతోటి మనం ఈ పాలసీని అర్థం చేసుకుందాం. ఒకవేళ ఈ పాలసీ సింగిల్ ప్రీమియం కట్టినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. అదే వయసు 28 ఇయర్స్ అతనికి ఇచ్చామనుకోండి, మెచ్యూరిటీ నాటికి ఏమి అమౌంట్ రాదు, ఎందుకంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. మనం సింగిల్ ప్రీమియం కాబట్టి ఒక్కటేసారి కడతాం. 2 కోట్ల పాలసీకి ఒక్కసారి ఎంత కడతామంటే 1,35,400 కడతాం. ఒకవేళ ఒక 10 ఇయర్స్ తర్వాత డెత్ జరిగిందనుకోండి, అనుకోకుండా దురదృష్టవశాత్తు
దీంట్లో మనం 2 రకాలుగా చూస్తామన్నమాట ఎలా పేమెంట్ చేయాలో. 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. దీంట్లో 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం అంటే 1,69,250 అవుతుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్ చూసినట్టే 2 కోట్లు. 2 కోట్లు ఎక్కువ కాబట్టి 2 కోట్లు నామినీకి ఇవ్వటం జరుగుతుంది. 2 కోట్ల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్. ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ 3 ఉంటాయి కాబట్టి లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. 5 years అనుకుందాం కట్టేది, వయస్సు 28 years, పే ఫర్ 5 years దెన్ నో పేమెంట్. 15 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు కట్టాలి, తర్వాత 10 years కట్టాల్సిన అవసరం ఉండదు. మెచ్యూరిటీ ఏమి రాదు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి. డెత్ బెనిఫిట్ రెగ్యులర్ ప్రీమియంకు ఎలా డెత్ బెనిఫిట్ వస్తుందో అలాగనే వస్తుంది. దీంట్లో కూడా 7 times 105% ఆఫ్ టోటల్ ప్రీమియం బేసిక్ సమ్ అష్యూర్డ్. ఏది ఎక్కువైతే అది. మామూలుగా 2 కోట్లు ఎక్కువ అవుతుంది. 2 కోట్ల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కుటుంబానికి. ఇక ఇతర లాభాలు చూసినట్లయితే ఆప్షనల్ రైడర్స్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ఎక్కువ ప్రీమియం కట్టి ఈ రైడర్ తీసుకోవచ్చు. దీనికి సెపరేట్గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. లైఫ్ స్టేజ్ ఆప్షన్ అని ఒక కొత్త ఆప్షన్ పెట్టారు ఫ్రెండ్స్ దీంట్లో. అదేంటంటే లెవెల్ సమ్ అష్యూర్డ్ రెగ్యులర్ ప్రీమియం ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 years ఉన్నట్లయితే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. అప్పుడు మ్యారేజ్ చేసుకున్నట్లయితే అతను 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్ లేకపోతే మ్యాక్సిమం 2 crores పెంచుకోవచ్చు. ఫస్ట్ చైల్డ్కి 25% ఆఫ్ సమ్ అష్యూర్డ్ లేదా మ్యాక్సిమం 1 crore వరకు పెంచుకోవచ్చు. సెకండ్ చైల్డ్ కూడా 25% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఆర్ 1 crore పెంచుకోవచ్చు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి ఆ వ్యక్తికి మన ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవచ్చు అన్నమాట. ఎలాంటి మెడికల్ లేకుండా కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి. దీంట్లో స్మోకర్స్, నాన్ స్మోకర్స్ అని ఉంటుంది. స్మోకర్స్ అంటే కొద్దిగా ప్రీమియం ఎక్కువ పడుతుంది. ఇతర లాభాలు ఇంకా చూసినట్లయితే రెగ్యులర్ ప్రీమియం పేమెంట్లో హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ రెండే ఉంటాయి. దీంట్లో గ్రేస్ పీరియడ్ 30 days ఉంటుంది, లోన్ ఉండదు. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి. సరెండర్ వాల్యూ చూసినట్లయితే రెగ్యులర్ ప్రీమియంకు 0, లిమిటెడ్ ప్రీమియంకు, సింగిల్ ప్రీమియంకు అన్ఎక్స్పైర్డ్ రిస్క్ వాల్యూ లెక్కేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మరో కొత్త పాలసీ తోటి మీ ముందుంటాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.